అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. చూస్తున్నారు కదా, ఎవ్రీ మార్నింగ్ లెగిసాను, ఏం చేద్దామనేసి ఆలోచించాను. ఫాస్ట్గా అయితే ఉప్మా అయితే అవుతుంది అనుకున్నాను. సరే అనేసి ఉప్మా తీసుకున్నానండి. ఉప్మా తీసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా పండు ఉంది, తర్పూసా అయితే కనుక పెట్టుకున్నాను. అక్కడ మాత్రం మనకు కొద్దిగా అంటే నేను తాలింపు వేసేటప్పుడు బాబు రాలేకపోయాడు. అంటే అలసిపోతున్నారు కదా పిల్లలు, మంచి కొద్దిగా ఎండలు గురుకు అవుతున్నాయి. పైనుండి వచ్చేసి మా అమ్మాయే తీయాలి ఒక్కొక్కసారి. అమ్మాయి అప్లోడ్ చేస్తుంది, ఆ అమ్మాయే పెడుతుంది. ఆ అమ్మాయి కూడా బాగా అలసిపోతుంది. కాలేజ్ ఉంది కదండి ఇప్పుడు, మెయిన్ కాలేజ్కి వెళ్ళడము రావడము కొద్దిగా అసలు గ్రేటు. మా కూతురు ఉపవాసం ఉండి కాలేజ్కి వెళ్ళి రావడము అంటే ఇంకా ఆషామాష మాట కాదు. ఆ ఎండల్లో వెళ్ళడము, ఆ భీడు, ఎంత భీడు అంటే బయట చాలా జనాలు ఎక్కువ అనమాట. చాలా దూరంగా వెళ్ళేటప్పుడు మాత్రం బైక్ మీద వాళ్ళ అన్నయ్య తీసుకెళ్తాడు, వచ్చేటప్పుడు కూడా వాళ్ళ అన్నయ్యనే తీసుకొని వస్తాడు. కాకపోతే ఇంకా మళ్ళీ 24 hours బుర్కలోనే ఉంటుంది కాలేజీలో అమ్మాయి. అందుకనేసి కొద్దిగా అమ్మాయి చిన్న వయసు అయినా కానీ సరే అల్లా దయ వల్ల మేము అల్లాకు ఎక్కువగా ఇష్టపడతాం కదా, అందుకనేసే ఉపవాసం పాటిస్తాము. ఎన్ని ప్రాబ్లాలు వచ్చినా కానీ సరే అల్లా కోసం ఏమైనా చేయగలుగుతాం మేము. మా ఉపవాసాలు మాత్రం ఎన్ని బాధలు ఉన్నా కానీ సరే ఉపవాసం నమాజ్ ఇంపార్టెంట్. మన ఇంట్లో బర్కత్ ఉండాలా, మన ఇంట్లో బాగా ఉండాలా, అందరూ క్షేమంగా ఉండాలా అనుకుంటే కనుక ఉపవాసాలు నమాజ్ కంపల్సరీ చేయాలా. లేదంటే ఇళ్ళల్లో సైతాన్ అనేది తిరుగుతూ ఉంటుంది చూడండి. ఎప్పుడైనా సరే నమాజ్ అనేది చేస్తూ ఉండాలా. ఇది ప్రత్యేకంగా ముస్లిమ్స్ వాళ్ళకే నేను చెప్తున్నానండి, సరేనా? ఎవరి ఉపవాసాలు వాళ్ళకు కదా, అందుకనేసే ఉపవాసం చేస్తూ ఉండాలా. మన ఇంట్లో ఏమన్నా సైతాన్ గాలి ఏదన్నా ఉన్నా కానీ సరే మనం నమాజ్ చేసి దువా చేస్తుంటే కనుక అన్నీ పోతాయి అన్నమాట. అందుకనేసే నేను రోజు ఇంత యాక్టివ్గా మాట్లాడుతున్నాను, ఇంత యాక్టివ్గా ఉంటున్నానంటే మొత్తం నేను నమాజ్ ఎప్పుడైనా కానీ సరే ఎన్ని ప్రాబ్లాలు వచ్చినా నమాజ్ మాత్రం అసలు వదలను. లాస్ట్కి కజా నమాజ్ అయినా కానీ సరే చేసుకుంటాను. ఎందుకంటే ఆ నమాజ్ నాకు ఆ టైం దొరకలేదు, ఇంకా ఏమో ఇంపార్టెంట్ అలాగ ఉన్నప్పుడైతే కంపల్సరీ మీరు కూడా నమాజ్ చేయండి. మీ ఇళ్ళల్లో బాధలు కష్టాలు ఏమన్నా ఉంటే కనుక అల్లాతోనే షేర్ చేసుకోండి. పక్కన మనసుకి, మన ఎదురుగా ఉన్న మనసులకి, మన ఇంట్లో ఉన్న ప్రాబ్లాలు ఎవరితో షేర్ చేయవద్దు. చేస్తే కనుక ఊహు అంటారు, తర్వాత మాత్రము ఇబ్బంది పడిపోతారు మీరే. అంటే చులకన చూస్తారు అనమాట, చాలా చులకన చూస్తారు. నేను అందుకే అదే కంటిన్యూ అదే పాటిస్తాను. ఇంట్లో ఎన్ని ప్రాబ్లాలు వచ్చినా కానీ సరే అల్లా మొత్తం అల్లానే చూసుకుంటాడు. ఏది వచ్చినా కానీ సరే అల్లానే చూసుకుంటాడు. ఇక్కడ నాకు వేడి వేడి ఉప్మా రెడీ. ఇప్పుడు సైరీ కోసము ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఉప్మా అనేది నేను దింపేస్తున్నాను. కాఫీ కూడా రెడీ అయిపోయింది. ఖర్జూర పళ్ళు, కాఫీ. ఉపవాసాలు చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు ఖర్జూర పండ్లు మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే ఖర్జూర పండ్లు తినేస్తే చాలా శక్తి ఉంటుంది మన బాడీలో. ఉపవాసాలు పాటించే వాళ్ళందరూ ఖర్జూర పండ్లు కంపల్సరీగా తీసుకోండి. రాత్రి కొద్దిగా రైస్ మిగిలిందండి, పలావ్ చేశాను, దాల్చా చేశాను. అందుకనేసి దాల్చా పలావ్ కొద్దిగా తినేటోళ్ళు తింటారు కదా, అందుకనేసి తెచ్చి పెట్టాను అనమాట. బ్రెడ్ ఫ్రై చేశాను, అంటే రోస్ట్, వాటర్, తెచ్చి అన్నీ అరేంజ్ చేశానండి. అన్నీ అరేంజ్ చేసిన తర్వాతనే మా పిల్లలు వచ్చి హ్యాపీగా కూర్చొని తింటారు. పిల్లల్ని మాత్రం డిస్టర్బ్ చేయడం లేదు నేను, ఎందుకంటే వాళ్ళు 5 పూట్ల నమాజ్ చేయడము, నమాజ్కి వెళ్ళడము, రావడము, మళ్ళీ ఏమన్నా బయట నాకు సరుకులు తెచ్చి పెట్టడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అందుకనేసి వాళ్ళకి డిస్టర్బ్ అనేది చేయను. పాపం వాళ్ళు తిరిగి తిరిగి అలసిపోతుంటారు. వేడి వేడి ఉప్మా ఇక్కడ నేను వడ్డిస్తున్నాను పిల్లలకు. క్యారెట్ వేసాను, క్యారెట్ వేస్తే కనుక మంచి హెల్దీ అనేసి క్యారెట్ వేసి చేశానండి. కాజు కూడా వేసాను, అందులో కాజు క్యారెట్ 2 కలిపేసి చేశాను అనమాట. వేడి వేడిగా వండుకొని అప్పటికప్పుడు కొద్దిగా శ్రమ పడండి మీ పిల్లల కోసం, మీ ఫ్యామిలీ కోసము. ఎందుకంటే వాళ్ళు కడుపు నిండా తింటే, కడుపు నిండా అంటే కనుక కొద్దిగా కాకపోయినా కొద్దిగా తింటారు కదా. మనం స్టార్టింగ్ రోజు అప్పుడు తినలేరు, తర్వాత అయితే తినగలుగుతారు కొద్దిగా అలవాటు మీద. ఇప్పుడు మనకు ఎన్ని ఉపవాసాలు, ఇక్కడ సాయంత్రం ఇఫ్తార్కి రెడీ అయిపోతున్నానండి. ఇప్పుడే షాపింగ్కి వెళ్ళేసి వచ్చాను. షాపింగ్ అంటే కనుక ఏం కాదు, కొద్దిగా ఇడ్లీ పాత్ర అనేది నేను మార్చాను అనమాట. షాపింగ్కి వెళ్ళేసి జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఇప్పుడే వస్తే కనుక అవి మాత్రం మా మేనగోడలు మా అమ్మాయి
మా పైననే డాబా పైన ఉంటుంది. అమ్మాయి ఇచ్చి పంపించింది, అత్తయ్య మీరు తీసుకోండి అనేసి అమ్మాయి ఇచ్చి పంపించింది. కానీ ఇంకా ఈరోజు ఫ్రూట్స్ అయితే ఇంకా ఏం తీసుకోలేదు. అంటే ఉన్నాయి ఫ్రూట్స్ కటింగ్, అంటే ఇంకా టైం బోల్డ్ అవుతుంది నాకు, అందుకనేసి ఫ్రూట్స్ కటింగ్ ఎక్కువ చేయలేదు. పాప ఇచ్చి పంపించినవి ద్రాక్ష పండ్లు, జామ్ ఇచ్చి పంపించింది మా ఆడపడుచు కూతురు ఇఫ్తార్ కోసం నాకు. మళ్ళీ మా పైనుండి వచ్చేసి మా ఆయన హలీం తెచ్చారండి, 2 డబ్బాలు హలీం తెస్తే ఇంకా అది కొద్దిగా ఇది కొద్దిగా అన్నీ తీసుకొని ఇఫ్తార్ చేసేలోపు మనకు సరిపోతుంది. అందుకనేసి ఇక్కడ మాత్రం కొన్ని అదే బ్లాక్ చనా, వైట్ చనా, లాజ్మా మరి అక్కడ నుండి వచ్చేసి మొక్కజొన్న ఇవన్నీ వేసేసి ఉడికిపెట్టాను, బాయిల్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మాత్రం అబ్బాయి కవ్వ కవ్వ తీసుకొని వచ్చాడనమాట, పివ్వూరు కవ్వ. బ్రెడ్ పైన పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు నేను అది కూడా, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే బాగా గట్టిగా అయిపోతుంది అనేసి. చూస్తున్నారు కదా, మంచి తాజా కాయలు ఇచ్చి పంపించింది పాప. మన వస్తువులు మనమే తినకుండా పక్కింటి వాళ్ళకు, ఇరుగుంటి వాళ్ళకు, పొరుగుంటి వాళ్ళకి అలాగ ఇచ్చుకున్నాం అనుకోండి, ఉపవాసం ఉన్నప్పుడు చాలా మంచిది. అందుకనేసి అలాగ ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి అన్నమాట. ఉపవాసం చేసేటోళ్ళకు మనం పెట్టినా కానీ సరే మనకు చాలా పుణ్యము. ఇప్పుడు సాయంత్రం ఇఫ్తార్కి రెడీ అయిపోతున్నాను, అందుకనేసి మొత్తం ఫాస్ట్ తెచ్చి పెట్టేస్తున్నాను. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టుగా అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దు. మీ ఒక సబ్స్క్రైబ్, మీ ఒక లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్. మా సబ్స్క్రైబర్లందరికీ నేను అలాగే వాళ్ళ ఇల్లులో కూడా బాగుండాలి అందరూ అనేసి దువా చేస్తున్నా. హలీం వేడి హలీం నిమ్మరసం పిండుకొని హలీం తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. లాస్ట్కి లెమన్ వాటర్. అలసిపోవడం అది ఇది ఏముండదండి, మనం యాక్టివ్గానే ఉంటాం ఎప్పుడు 24 అవర్స్. చనా ఒక ఆవిడ నాకు కామెంట్ పెట్టారు ఏమనేసి, మీరు అసలు ఫ్రై చేసిన వస్తువులు ఏం తినము అనేసి పెట్టారు కదా. ఒక దగ్గర మాత్రం మీరు ఆలు బజ్జీ చేశారు కదా అనేసి. ఆలు బజ్జీ అంటే కనుక వీక్లీలో 1-2 సార్లు ఆయిల్ ఫుడ్ తీసుకోగలుగుతారు. రోజు తింటే కనుక ఎఫెక్ట్ ఏదన్నా ఒకటిసారి అవుతుంది అనేసి వద్దు నేను తీసుకోను అన్నట్టుగా అన్నాను. అప్పుడప్పుడు వీక్లీలో ఒకసారి పర్వాలేదు. ఎవ్రీడే సమోసా అంట, పకోడీ అంట, బజ్జీ అంట ఇలాంటివి తీసుకుంటే మనకు మంచిది కాదు. మా రేయో బేటా అన్నీ తెచ్చిపెట్టినా కానీ సరే మా రేయో మాత్రం దగ్గరికి రాడు. చూడండి, వాడి ఫుడ్ వాడికి పెట్టేశాను కదా, వాడు తిన్నాడు శుభ్రంగా. ఇప్పుడే తినేసి కూర్చున్నాడు, చూస్తున్నాడు మా వైపు మేము ఏం చేస్తున్నాము ఏటి గమనిస్తూ ఉంటాడు. చూడండి, చేయి పెడితే చేతిలో చేసాడు వాడు కూడా ఓకే అన్నట్టుగా. బాయ్ సీ యూ. ఇప్పుడు నాకు దువాకి టైం అయిపోయిందండి, ఇఫ్తార్ టైం అయిపోయింది కదా. ఇప్పుడు దువా చదువుకొని ఇఫ్తార్ అనేది పాటించేస్తున్నాను. బిస్మిల్లా. ఇఫ్తార్ దువా చేసేసి బిస్మిల్లా అనేసి ఒక ఖర్జూర పండు తీసుకొని నోట్లో పెట్టుకోవడం, అల్లాకి దువా చేసుకోవడం శుభ్రంగా. ప్రతి ఇంట్లో అందరికీ బాగా జరగాల, ప్రతి ఇంట్లో దువా అనేది ఉండాలా. నమాజ్ చేయండి, దువా చేయండి మీ ఫ్యామిలీ కోసం, మీకోసము. మీరు బద్ధకంగా అసలు ఉండొద్దు, నమాజ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. రంజాన్ నెల అని కాదండి, వీడియో అప్పుడు కూడా మీరు నమాజులు చేయండి. మీ ఇంట్లో అన్నీ బాగా జరుగుతాయి, అన్నీ శుభాలు జరుగుతాయి. బిస్మిల్లా. హలీం వేడి హలీం. డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. బాయ్ సీ యూ.